స్తోత్రమేసయ్య. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగునుగాక. ఆమె ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? మరి వాక్యాన్ని కాసేపైనా చదువుకున్నారా? మీరు ప్రభు మిమ్మల్ని బలపరిచారని నేను అడుగుతున్నాను. ప్రతి ఒక్కరిని బలపరిచే దేవుడు, విడవని దేవుడు, ఎడబాయని దేవుడు, నిన్ను తన కృపతో నింపే దేవుడు గనక ప్రతి ఒక్కరూ మరి దేవుని సన్నిధిలో గడపాలని మీకు తెలియచేస్తూ, దేవుని స్తుతించి ప్రార్థించుకోవాలని, నిత్యము ఆయన తెలుసుకోవాలని మీకు తెలియచేస్తూ, ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుతున్నాను. కీర్తనల గ్రంథము 23వ అధ్యాయము 6వ వచనం. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలం యెహోవా మందిరంలో నేను నివాసం చేసేదను. చక్కటి వాగ్దానం ద్వారా ప్రభు మాట్లాడుతాడు. ఏమంటే నేను బ్రతుకు దినములన్నీ మరి కృపాక్షేమాలు నా వెంట వస్తాయని దావీదు మహారాజు మరి చాలా విశ్వాసంతో, దృఢమైన విశ్వాసంతో, స్థిరమైన విశ్వాసంతో మరి సెలవిస్తున్నాడు. ఏమనంటే నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. ఈ దినం మరి ఎప్పుడు ఈ వాగ్దానం మన జీవితాల్లో నెరవేరుతుందంటే యెహోవాను మనం కాపరిగా చేసుకున్నప్పుడు, మనం ఎప్పుడైతే దేవుణ్ణి కాపరిగా చేసుకున్నప్పుడు ఆయన మనలను మరి కాచి దాచి భద్రపరిచి మరి నిత్యము మన బ్రతుకు దినమైన కృపా క్షేమాలే మనకు అనుగ్రహిస్తాడు కనుక ఇంకేమంటున్నాడంటే పైన గాఢంధకార లోయలో సంచరిస్తే కూడా ఎటువంటి అపాయం మనం భయపడమాట. మరి ఆయన దుడ్డుకర్ర, ఆయన నిబంధన మనము ఆదరిస్తుందట. మరి చిరకాలము యెహోవా మందిరంలో మనం నివసిస్తున్నమాట. మన బ్రతుకు దినములన్నీ కృపాక్షేమాలే వస్తాయట. మరి అటువంటి కృప మనం అందరూ పొందుకోవాలంటే ఆ దేవుణ్ణి నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసుక్రీస్తుని మనం ఎప్పుడైతే కాపరిగా చేసుకుంటామో, సొంత రక్షకుని అంగీకరిస్తామో, మరి అప్పుడు మన జీవితంలో ఈ వాగ్దానం నెరవేరుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది కనుక ప్రతి ఒక్కరు ఈ వాగ్దానాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేయండి. దేవుడి మాటలు దీవించింది కాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానం బట్టి స్తోత్రాలు. ఎంతమంది ప్రజలు ఆయన ఈ వాగ్దానం ద్వారా, యూట్యూబ్ ద్వారా, షేర్చాట్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా నా తండ్రి రోడ్డు మార్గం చదువుతున్నారు. వారందరి జీవితాల్లో నా తండ్రి ఈ వాగ్దానాన్ని మీరు నెరవేర్చండి. నీ కృప, నీ కాపుల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. అలాగే తండ్రి ఈ ఉదయాన్నే నా తండ్రి నీ ప్రజలతో మీరు మాట్లాడండి, బలపరచండి, హత్తుకోండి. అలాగే నా తండ్రి నాయన రోగులు ఉంటే స్వస్థపరచని ప్రార్థిస్తున్నాను. మీరు కాపరిగా ఉండడానికి నాయన నేను ప్రతి ఒక్కరూ నాయన నీ సన్నిధిలో చేరడానికి ప్రతి ఒక్కరికి నీ కృప అనుగ్రహించండి. కృపాక్షేమాలని బిడ్డలకు దయచేయండి. శాంతి సమాధానము దయచేయండి, నెమ్మదిని దయచేయండి. ప్రతి కుటుంబంలో నేను నీ ఆశీర్వాదాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను. సమాధానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను. రోగులుంటే స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే ప్రభువ యవనస్తులకు చక్కటి సంబంధాలను గ్రహించమని, చదువుకునిచున్న బిడ్డలకు ప్రభువ మంచి జ్ఞానం, జ్ఞాపశక్తిని దయచేయమని, గొప్ప భవిష్యత్తు మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను. అలాగే తండ్రి ఎంతమంది ప్రజలు నాయన నా తండ్రి మా కోసం ప్రార్థన చేస్తే బాగున్నానని ఆశపడుతున్నారు. వారందరి జీవితాల్లో ఒక గొప్ప కార్యాన్ని మీరు చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆవినంత విశ్వాసం ఉంటే ప్రభు కొండంత కార్యాలు మీరు చేస్తానంటున్నారు. అట్టి నాయన విశ్వాసం ప్రతి ఒక్కరిలోని బలపరచమని ప్రార్థిస్తున్నాను. చదువుకున్నప్పటికీ ఉద్యోగాలు దయచేయండి. ఉద్యోగాల్లో ఆశీర్వాదాన్ని చూడాలనుకున్న వీళ్ళకి ఆశీర్వాదం దయచేయండి. అనేక మంది ప్రజలను నాయన రాయా రీతిగా మీరు దీవించండి. గ్రామాన్ని, రాష్ట్రాన్ని, దేశాన్ని కాపాడండి. సరిహద్దుల్లో నెమ్మదిని దయచేయండి. మంత్రులు, అధికారులను, ప్రధానులను నాయన పారిశుద్ధ్య కార్మికుల మతుకు ఉన్నతమైన అధికారుల వరకు మీరు కాపాడండి, కాపుదల ఉంచండి. ఇదని ఎవరైతే మ్యారేజ్ డే బర్త్డే జరిపించుకునే బిడ్డలందరికీ క్షేమాన్ని, సమాధానాన్ని సంవత్సరం అంతా నీ దయా కిరీటాన్ని దయచేసి మీరే మహిమ పొందమని క్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియ దేవుని బిడ్డలారా. ప్రభు మనందరినీ దర్శించి బలపరిచిన విధానం బట్టి ఆయన స్తుతించండి, ఆయన కనపరచండి. దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.